క్రితం సంచలనం సృష్టించిన బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గతంలో కడప జైలు నుంచి పరారైన మధుకర్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. ఓ చేరు కేసులో పట్టుకున్న అతడిని విచారించగా ఈ విషయం వెలుగు చూసింది. మధుకర్ అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం దిగువపల్లి. దూకుడు స్వభావం, అందరితోనూ గొడవలు పడే మనస్తత్వం. 2006లో మద్దాలపురం గ్రామానికి చెందిన వ్యక్తి హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ సమయంలోనే 2011లో కడప జైలు నుంచి పరారయ్యాడు. అప్పట్నుంచి అజ్ఞాతంలో ఉన్న మధుకర్ రెడ్డి 2013 నవంబర్ 9న జడ్చర్లలోని బార్లో తాగుతూ నారాయణ అనే వ్యక్తిపై దాడి చేశాడు. ఈ ఘటనలో నారాయణ చనిపోయాడని భావించి పరారయ్యాడు. అక్కడి నుంచి నవంబర్ 10న ధర్మవరం కదిరి రైల్వే గేట్ సమీపంలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి చంపేశాడు. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ఏటీఎం కార్డు దొంగిలించాడు. అనంతపురం, బెంగళూరు ఏటీఎంలలో నవంబర్ 19న మహిళపై దాడి చేసి ఆమె దగ్గర ఉన్న నగదు లాక్కెళ్లాడు. ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఇటీవల మధుకర్ రెడ్డిని మదనపల్లిలో చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసును విచారిస్తుండగా ఏటీఎంలో దాడి ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు ఎస్పీ శ్రీనివాస్. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నరహంతకుడు మధుకర్ రెడ్డి ఎట్టకేలకు ఓ చోరీ కేసులో పట్టుబడ్డాడు. ఏటీఎం దాడి కేసుకు సంబంధించి కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు.